నీవు చేసే కొన్ని పనులు త్వరలో సఫలమగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మచం వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మీలో చాలామంది అనేక పనులు చేస్తున్నారు, అనేక వ్యాపారాలు, ఉద్యోగాలు, అనేక విషయాలు చేస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి అవి సఫలం కావడం లేదు, సక్సెస్ కావడం లేదు. ఎక్కడేసిన గొంగడి వల్ల అక్కడ పరిస్థితి ఉంది, విజయం లేదు అని చెప్పేసి చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని పనులు త్వరలోనే సఫలమవుతాయి, సక్సెస్ అవుతున్న పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు కీర్తన 1వ అధ్యాయం 1-2 నుంచి వచ్చిందండి. దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినవాడై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే పాపుల మార్గం నడవకుండా, పాపం చేయకుండా, వేషధారిగా కపటదారిగా ఉండకుండా, ఎవరైతే పాపిష్ట జీవితాన్ని వదిలేసి దేవుని యొక్క వాక్యాన్ని నిత్యం ధ్యానం చేస్తూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే, మీరు చేసే కొన్ని కార్యాలు సక్సెస్ గురవుతాయి. మీరు చేసే పనుల్లో విజయం చూస్తారు, మనీ చూస్తారు, సక్సెస్ కావడం, కంప్లీట్ కావడం చూస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మచాలు గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యంలో సెలవిచ్చిన విషయాల ప్రకారం జీవిస్తూ కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఏ పనులు అయితే సాగకుండా, ఏ దురాత్మ మీద పనిచేస్తున్నాయో ఆ దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తులో తొలిపడి చేస్తాడు. నేను వాటిని బంధిస్తున్నాను. మీలో కొంతమంది ఉద్యోగం పనిచేస్తున్నారు, కానీ అది సక్సెస్ కావడం లేదు. వ్యాపారం చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, సంతానం కోసం లేక గృహం కోసం ఎన్నో పనులు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ఈ పనులు జరగాలి ప్రభు అని చెప్పేసి మీరు డైలీ రాసుకోవాలని కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఏ పని కూడా ముందుకు సాగడం లేదు. అయితే ఈరోజు మీ పనులు ముందుకు సాగకుండా, కంప్లీట్ కాకుండా పనిచేసేటువంటి ప్రతి శాపాన్ని కూడా నచ్చినటువంటి యేసుక్రీస్తుని కొట్టివేస్తున్నాను. రిసీవ్ అని చెప్పండి. మీ పనులు సఫలం కాకుండా, సక్సెస్ఫుల్ కాకుండా సడ్డుపడే ప్రతి దురాత్మను కూడా నచ్చినటువంటి యేసుక్రీస్తులో బంధిస్తున్నాను. ఈ ఆటంకాలు తొలగిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచి నా వాక్యానికి లోబడుచు ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసేదంతా కూడా సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది. మీరు చేసే ఉద్యోగంలోను, వ్యాపారంలోను మనీ చూస్తారు. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ విషయంలో దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు. ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విషయంలో దేవుడు మార్గం సరళం చేసి మ్యారేజ్ అయ్యే విధంగా కార్యం చేస్తాడు. ఎవరైతే అప్పులు ఉన్నాయో మీరు అప్పులు తీరాలని చెప్పేసి ఏమైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో సఫలమవుతుంది, సక్సెస్ అయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దూతల్ని ఆయన రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి నేను ప్రవచిస్తున్నాను, మీరేమైతే పని చేస్తున్నారో ఆ పనిలో సక్సెస్ ఉంటుంది, సంపూర్తి అవుతుంది, రిజల్ట్ వస్తాను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. మీరే పని చేసినా కానీ మీకు ముందుగా దూతలు వెళ్ళి మార్గం సరళం చేసి ఆ పని సక్సెస్ విధంగా కార్యం చేస్తారని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అంట చెప్పండి. అలాగే మీరు చేసే పనుల్లో ఇక ఆలస్యాలు ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్వయంగా జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని ఇచ్చి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ విషయాలు తెలియజేస్తారని నేను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. కాబట్టి ఈ ప్రవచన భాగం తీసుకోండి. ప్రభు నువ్వు సెలవిచ్చుకున్నావు, నేను పాపను వదిలేస్తాను, నీ వాక్యం ధ్యానిస్తాను ప్రభా అని చెప్పేసి ఈ వాక్యం ప్రవచనకు ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసే వాటిలో సక్సెస్ ఇస్తాడు. ఆటంకాలు తొలగిపోతాయి, కొండలు కూడా కరిగిపోతాయి, శర సముద్రం కూడా చెలిపోయింది. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు తన దూతని పంపి ఆటంకాలు తొలగించే విధంగా ఆయన కార్యం చేస్తాడు. నమ్మండి, మీరు చేసే కొన్ని పనులు స్థలంలోనే సఫలమవుతుంది. మీరు చేసే వ్యాపారంలో ఏ పని అయితే చేస్తారో దాంట్లో మనీ చూస్తారు, ఆత్మీయంగా ఎదుగుతారు. ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవలో కూడా మీరు చేసే పనులు కూడా సక్సెస్ అవుతాయని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. మీ ఇంట్లో పిల్లల విషయంలో లేక కుమార్తె, కూతురు లేక కొడుకు విషయంలో మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులు సక్సెస్ విధంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నమ్మచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సికింద్రాబాద్ బేతల్ టవర్లో ఉదయం అభిషేకం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఉంటుందండి. పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నేను
లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం స్పెషల్ పర్సన్ ఇస్తున్నాను. అలాగే శుక్రవారం నాడు జూమ్ అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నాను డెలివరెన్స్ కోసం. అది ప్రైవేట్ జూమ్ అపాయింట్మెంట్. ఈ వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ ఉందండి. ఈ ఆఫీస్ నెంబర్ మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే పనుల్లో సక్సెస్ ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను గట్టిగా. I receive అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.